अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। बीआरएस पार्टी जिले दफ्तर निजामाबाद में नेताजी सुभाष चंद्र बोस की तस्वीर पर फूल चढ़ाए गए और उन्हें खराज अकीदत पेश किया गया। इस प्रोग्राम में मौजूद जिम्मेदारान ने मीडिया से बात करते हुए कहा कि कल्वाकुंटला के चंद्रशेखर राव ने अनथक जद्दोजहद के साथ रियासत तेलंगाना हासिल किया था और इसी तरह वो हीरो जिन्होंने मुसल्ह जद्दोजहद के ज़रिए अंग्रेज़ों को शिकस्त दी, हिंदुस्तान के आज़ादी पसंदों में सर फहरिस्त हैं। वो अजीम रहनुमा हैं जिन्होंने अपनी ज़िंदगी अनथक मेहनत के साथ मादरे वतन की खिदमत के लिए वक्फ कर दी। जद्दोजहद और नाकाबिल शिकस्त शख्सियत आज़ाद हिंद फौज के बानी नेताजी सुभाष चंद्र बोस, उन्होंने कहा है कि हम नेताजी को खराज अकीदत पेश करते हैं। ఒక ఆదర్శప్రాయుడు మరి ఆయన ఈరోజు అంటే 23 జనవరి 1897లో ఒరిస్సా రాష్ట్రం కటక్లో జన్మించడం జరిగింది. మరి తండ్రి జానకినాథ్ బోసు, తల్లి ప్రభావతి బోసు, వారి ముద్దుల కుమారుడు మన సుభాష్ చంద్ర బోస్ గారు. మరి ఆయన చదువంతా అక్కడనే కటక్లో కానీ కలకత్తాలో కానీ జరిగింది. ఆయన సివిల్స్ రాసి టాప్ 4th ర్యాంక్లో కూడా నిలబడ్డ వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మరి అప్పుడు మన భారతదేశానికి ఆంగ్లేయులు వ్యాపార నిమిత్తం వచ్చి ఇక్కడ మరి సామంత రాజులను ఎదిరించి ఒక్కొక్కరిని ఓడించి మరి అధికారం హస్తగతం చేసుకున్న టైంలో సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఆ రోజు మహాత్మా గాంధీ ఇటు సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీతోని విభేదించడం జరిగింది. మహాత్మా గాంధీ ఏంటంటే అహింసా మార్గంలో దేశాన్ని స్వాతంత్రం తీసుకురావచ్చని మహాత్మా గాంధీ పాలసీ. అది కాకుండా సుభాష్ చంద్రబోస్ ఓన్లీ అహింస నడది సాయుధ పోరాటంతోనే మనము భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావచ్చని చెప్పిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్. కాబట్టి మరి ఆయన మరి అనుకోకుండా 18 ఆగస్టు 1945లో మరి మరణించిన అంటారు. అది మిస్టరీగా మారింది మరణం కూడా. ఎందుకంటే ఆయన తైవాన్ టు టోక్యో ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మరణించిందని కొందరు, మరణించలేదని కొందరు. ఇట్లా మరి ఆ మహానాయకుడు దేశానికి చేసిన సేవ, మరి దేశ స్వాతంత్రము రాకముందే ఆయన అదృశ్యమైందా మరణించిన ఇప్పటికీ అందుపట్టడం లేదు. నేడు సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని మేమందరము నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించినందుకు మా టీఆర్ఎస్ నాయకులకు అందరికీ జిల్లా తరఫున, నా తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ, సుభాష్ చంద్ర బోస్, సుభాష్ చంద్ర బోస్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.